నందూస్ వరల్డ్ రీల్స్ చేసిన కలయి తిరిగిన ఆమె గొంతు విప్పిన ఫాలోవర్స్ కి పండగే. ఒక రకమైన వాయిస్ తో ఆకట్టుకునే కాంటెంట్ తో వ్యూయర్స్ ని కట్టిపడేశారు. అయితే తెర మీదే కాదు తెర వెనుక కూడా ఆమె యొక్క మహానటి అంటున్నారు కొంతమంది బాధితులు. అసలు నందన ఫ్యామిలీపై 2 ఏళ్ల క్రితమే కేసు ఫైల్ అయిందా? ఒకవేళ ఫైల్ అయితే ఇన్ని రోజులు అది ఎందుకు బయటికి రాలేదు? యూట్యూబర్ నందన ఆమె భర్త మధుకర్ చుట్టూ వీసా స్కామ్ ముచ్చు మరింత బిగుసుకుంటోంది. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. 3 ఏళ్ల కిందటే అంటే 2023 నుంచి యూకే వేదికగా మన ఇండియన్సే టార్గెట్ గా నందన అండ్ ఫ్యామిలీ సిఓఎస్ పేరుతో భారీ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2024 సెప్టెంబర్లోనే నందన ఆమె హస్బెండ్ పై సిఐడిలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. తీయగా మాటలు చెప్పడం, డబ్బులు రాగానే నిలువునా ముంచేయడం నందన ఫ్యామిలీ స్టైల్ అంటున్నారు బాధితులు. ఇందుకు నందన హస్బెండ్ మధుకర్ బాధితులను ఎలా బురుడి కొట్టిస్తున్నాడు వినండి అంటూ ఓ బాధితుడు మధుకర్ వాయిస్ రికార్డ్ ను TV9 కు పంపాడు. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సిఓఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా? అలాగే 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 అండి. ఇదైతే ఎంత అండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా. అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నా అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు. అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికి డబ్బులు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని బాధితులకు చెబుతున్నట్లుగా మధుకర్ మాటలున్నాయి. ఇలా ఎంతో మందిని మోసం చేశారంటూ లండన్ నుంచి కూడా మహిళా బాధితులు TV9 కి తమ గోడును వెళ్లబోసుకుంటూ వీడియో మెసేజ్లు పంపారు. ఒక ఫేమస్ యూట్యూబర్ హస్బెండ్ చేసినటువంటి వీసా స్కామ్స్ లో నేను కూడా ఒక బాధితురాలని. 2025లో ఒక వాట్సాప్ గ్రూప్ లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ ఉన్నాయి అని చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను. వీసా వచ్చిన తర్వాత నన్ను ఒక 10 months కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అప్డేట్స్ ఇస్తూ నన్ను 10 months కూడా వర్క్ అనేది లేకుండా వెయిట్ చేయించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనే కాదు, మాదాపూర్లోనూ కేసు నమోదైంది. నందూస్ ఫ్యామిలీ తమను ఎలా మోసగించారో ఒక్కొక్కరుగా TV9 ఆఫీస్కి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు బాధితులు. 17 లక్షల రూపాయలు కట్టినా కొత్త స్పాన్సర్షిప్ రాకపోగా నందన ఫ్యామిలీ పంపిన ఫేక్ స్పాన్సర్షిప్ మూలంగా 10 ఏళ్లు యూకే బ్యాన్ చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సురేష్ అనే బాధితుడు. 2025 నవంబర్లో మేము ఎగ్జిట్ అయ్యి ఇండియాకి వచ్చేసినంత వరకు సతాయించారు. ఫేక్ కాస్టులు ఇచ్చారు. 4 ఫేక్ కాస్టులు ఇచ్చారు. 2 నా పేరు మీద ఇచ్చారు, వర్కౌట్ కాబట్టి మా భార్య పేరు మీద ఇచ్చారు. స్పాన్సర్షిప్ జెన్యూన్ అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ టైం ఫేక్ అయింది, సెకండ్ టైం ఫేక్ అయింది, థర్డ్ టైం నీ పేరు మీద మీ వైఫ్ పేరు మీద తీశారు. అది వెంటనే మెయిల్ వచ్చింది హోమ్ ఆఫీస్ నుంచి, ఇన్వాలిడ్ కాస్ట్ అని. ఫోర్త్ టైం అయ్యేసరికి 10 years బ్యాన్ పడింది. మాకు 10 సంవత్సరాలు బ్యాన్ పడింది. సంవత్సరంన్నర మాకు మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయింది. ఇండియాలో మా పేరెంట్స్కి, మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇలా యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని మోసం చేశారంటూ పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 50 మందికి పైగా బాధితులు నందన ఫ్యామిలీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందన యూట్యూబ్ వీడియోలు చూసి మోసపోయామంటూ లబోదీబోమంటున్నారు బాధితులు. మొత్తానికి నందన ఫ్యామిలీ చుట్టూ స్కామ్ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంది. మరోవైపు కేసు విచారణకు నందన ఫ్యామిలీ అందుబాటులో లేకపోవడంతో మధుకర్, రమానందనపై LOC జారీ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు.